యొక్క కృతజ్ఞత, హిజ్కియా ఎలాగో ప్రవర్తిస్తాడో తెలుసుకోవటానికి, పరిశోధించటానికి హిజ్కియాను దేవుడు విడిచిపెట్టాడంట. బాగా గమనించాలి. మన జీవితాల్లో ఎప్పుడైనా విడిచిపెట్టాడు అనుకుంటే, విడిచిపెట్టాడు అనే పరిస్థితి నీకు అర్థమవుతూ ఉంటే, దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు అని అనుకుంటూ ఉంటే, నువ్వు గమనించాలి, దేవుడు నిన్ను పరీక్షించటానికని విడిచిపెట్టాడు. ఏమని పరీక్షించటానికి? భక్తిగా ఎదుగుతూ ఉన్నావు, ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్నావు, ప్రార్థనలు ఎదుగుతూ ఉన్నావు, విశ్వాసములు ఎదుగుతూ ఉన్నావు. శ్రమ కలిగింది. శ్రమ కలిగినప్పుడు ఆ శ్రమలో నువ్వు ఎంత కొట్టుకుంటున్నా, ఎంత బాధపడుతున్నా, ఎందుకో దేవుడేమీ పట్టించుకోవట్లేదు. దేవుడేమీ పట్టించుకోవట్లేదు. ఎంత ప్రార్థన చేసినా ప్రతిఫలం రావట్లేదు. ఎంత ప్రార్థన చేసినా సమస్య తీరటం లేదు. ఎంత ప్రార్థన చేసినా మేలు జరగటం లేదు. ఎంత ప్రార్థన చేసినా నీ ప్రార్థన వలన ఏ ప్రయోజనమో. అప్పుడు నీకు అనిపిస్తుంది దేవుడు నన్ను విడిచిపెట్టేసాడని. అప్పుడు నువ్వు గమనించాలి, ఎందుకు విడిచిపెడతాడంట? నిన్ను పరీక్షించటానికి విడిచిపెడతాడంట కదా. యోబును పరీక్షించటానికి దేవుడు ఏం చేశాడు చెప్పండి? ఏం చేశాడు? యోబుకి కాపుదలుగా ఉన్న కంచెను తీసివేశాడంట కదా. పరీక్షించడానికి కదా, పరీక్షించడానికి కంచెకి తీసాడు. ఒకవేళ కంచె తీగిపోతే ఇంకా ఆయన పరీక్ష ఏముంది? కొన్ని సందర్భాల్లో మనం శోధనలో మన విశ్వాసాన్ని ఎలాగ కాపాడుకుంటామో, మన బలహీనతలో మన విశ్వాసాన్ని ఎలా కాపాడుకుంటామో, శోధనలో మన భక్తి, మన నీతిని ఎలా కాపాడుకుంటామో, దేవుడు అంటండి ఏ విధమైన సహాయం చేయకుండా అలాగ చూస్తూ ఉండిపోతాడంట. నీ మీద చెప్పండి అన్యాయంగా నిందలు మోపుతూ ఉంటారు, నీ మీద అన్యాయంగా అపనిందలు వేస్తూ ఉంటారు, అవమానపరుస్తూ ఉంటారు. దేవా నీకు తెలుసు కదా నాయన, నువ్వైనా ఏదో మార్గం అని ప్రార్థన చేస్తావు, కానీ దేవుడు ఇలా వెనక్కి తిరిగి ఏం బాధపడతావు బాధపడు అని విడిచిపెడతాడు. ఆయన ఉద్దేశం ఏంటి తెలుసా? ఈ అన్యాయంగా అపనిందలు వేయబడుతున్న సమయంలో నీ నీతిని, నీ యథార్థతను ఎలా కాపాడుకుంటావో పరీక్షిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పుదాం, దేవునికి స్తోత్రం చెప్పుదాం కదా. యోబు అన్ని భయంకర శ్రమలో కూడా ఏ విధముగాను దేవుణ్ణి దూషించకుండా తన నీతిని కాపాడుకున్నాడు. పరీక్షించటానికి కొన్ని సందర్భాల్లో దేవుడు నిన్ను విడిచిపెడతాడు. దేవుని విడిచిపెట్టిన అనుభవం నీలో కలిగింది అంటే అది గుర్తించి నీవు నీ భక్తిని, నీ విశ్వాసాన్ని మరింతగా నువ్వు కాపాడుకోవాలి. దేవుడు ప్రార్థన ఆలకించట్లేదని చెప్పి దేవుని విడిచిపెట్టేసి దెయ్యాల దగ్గరికి వెళ్ళకూడదు. ఎందుకో ఎంత ప్రయత్నం చేసినా దేవుడు ఎందుకు పట్టించుకోవట్లేదని చెప్పి ఆ తాడు తెచ్చుకుని ఈ తాడు తెచ్చుకుని ఆ మంత్రగాడి దగ్గరికి వెళ్ళి ఈ మంత్రగాడి దగ్గరికి వెళ్ళి అది చేసి ఇది చేసి అలాగ నీ విశ్వాసాన్ని కనిపెట్టు. ఎందుకో తెలుసా? దేవుడు నిన్ను శత్రువుకు అప్పగించినా కానీ, శత్రువు ఎంతగా నీ మీద తన చెయ్యి ఆడించినా కానీ, దేవుడు మౌనంగా ఉన్నా కానీ నువ్వు చనిపోవటానికి మాత్రం దేవుడు ఒప్పుకోడు. ఎంత శోధించినా నీ శోధన సమయంలో నీ విశ్వాసాన్ని కాపాడుకుంటే యోబుకు 2 అంతల ఆశీర్వాదం ఇచ్చినట్లుగా నీ యొక్క విశ్వాసపు విజయములో నువ్వు నెగ్గితే, విశ్వాసపు పరీక్షలో నువ్వు నెగ్గితే 2 అంతల ఆశీర్వాదాన్ని ప్రభువు ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి నిన్ను విడువను ఎడబాయను వాగ్దానము చేసిన దేవుడు ఎప్పుడు విడిచిపెడతా తెలుసండి? నిన్ను పరీక్షించటానికి విడిచిపెడతాడు. పరీక్షించడానికి విడిచిపెడతాడు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. నేను ఒక్కొక్కసారి కొంతమందిని పరీక్షిస్తూ ఉంటాను. తప్పదు కదా, మరి ఆత్మీయ తండ్రిని కదా. వారి విశ్వాసం ఎంత గొప్పదో, నా మీద వారికి ఉన్న గౌరవం, అభిమానం ఎంత గొప్పదో అని ఒకసారి పరీక్షిస్తూ ఉంటాను. ఏంటి, ఎలా పరీక్షిస్తారంటే, పాస్టర్ గారు అర్జెంటుగా ఒకసారి రండి, ప్రార్థన చేసి ఎదురుగారండి అని అన్నప్పుడు ఏదో కొన్ని పరిస్థితులు బట్టి నేను అసలు ఏం చేస్తారో చూద్దాం. అయ్యారు రెండయ్య గారు మీకోసమే చూస్తున్నాను, మా వాళ్ళందరూ మీ గురించి మాట్లాడుతున్నారండి. ఏసు రక్తం జై. పరీక్ష, ఓర్పు కావాలి ప్రతిదానికి. దేవుడు నీ ఓర్పును ఒక్కొక్కసారి పరీక్షిస్తూ ఉంటాడు, నీ పరిశుద్ధతను ఒక్కొక్కసారి పరీక్షిస్తూ ఉంటాడు, నీ నీతిని ఒకసారి పరీక్షిస్తూ ఉంటాడు.
అన్యాయంగా నీ మీద అందరూ నిందలేస్తూ ఉంటారు. అసలు ఎంతవరకు ఓపుగా ఉంటావా అని చూస్తాడు. ఓ రోజు చూస్తాడు, రెండో రోజు చూస్తాడు. మనం కూడా ఓ రోజు చూస్తాం, రెండో రోజు చూస్తాం, మూడో రోజుని ఎంతకాలం ఓపుకు పట్టమంటారో, రండి దమ్ముంటేని అని చెప్పి కచ్చ బిగించేతమంతే. 2 రోజులు బాగారంట, మూడో రోజుని చెప్పండి ఏం చేస్తాం? ఆడోళ్ళు అయితే కచ్చ బిగిస్తారో, చెప్పండి మగోళ్ళు అయితే తలపాగా చుట్టేసి రా దమ్ముంటేనే. ఎన్ని రోజులు? 2 రోజులు ఉంటుంది మా భక్తి. ఇంకా కొంతమంది ఉండబ్బా చాలా తొందరగా టెంపర్ అయిపోతారు. చిన్నదానికి వెంటనే వారు విశ్వాసాన్ని విడిచిపెట్టారు, భక్తిని విడిచిపెట్టారు, నీతిని విడిచిపెట్టేస్తారు. వెంటనే నోటికి బుద్ధి చెప్పేసి నోటికి గడ్డి తినేద్ది అంతే. పరీక్షిస్తాడు కొంతమందిని. దేవునికి స్తోత్రం చెబుదాం, దేవునికి స్తోత్రం చెబుదాం. ఇక రెండవ మాట కూడా జ్ఞాపకం చేసి ముగిస్తాను. ఎప్పుడు దేవుడు మనల్ని విడిచిపెడతాడనగా చూడండి, మత్తయి సువార్తలో, మత్తయి సువార్త 27వ అధ్యాయము 46, 47 వచనాలు. 46వ వచనం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబ్కాని బిగ్గరగా కేకలు వేసింది. ఆ మాటకు నా దేవా నన్నెందుకు ఎప్పుడు విడిచిపెట్టాడండి యేసుప్రభుని చెయ్యి? యేసుప్రభుని కూడా చెయ్యి విడిచిపెట్టాడండి దేవుడు. అంటే దేవుడు యేసుప్రభును కూడా తన ప్రియమైన కుమారుని యేసుప్రభునే విడిచిపెట్టాడు అంటే మనల్ని కూడా విడిచిపెడతాడా లేదంటారా? మేము మొఖాలు చూస్తుంటే ఆయన విడిచిపెట్టాడండి, నన్ను అయితే విడిచిపెట్టాడు దేవుడు అన్నట్టుగా ఉంది. దేవుడు మనల్ని కూడా విడిచిపెడతాడు. ఎప్పుడు? యేసుప్రభుని ఎప్పుడు విడిచిపెట్టాడు? పరిశుద్ధుడైన క్రీస్తు, నీతిమంతుడైన క్రీస్తు సర్వ మానవాళి పాపమును ఆయన భరిస్తూ, పాపమును భరిస్తూ సిలువ మీద శాపగ్రస్తుడిగా నిలబడినప్పుడు, శాపగ్రస్తుడిగా నిలబడినప్పుడు ఇంకా మీకు అర్థమవుతుంది చెప్తాను. యేసుక్రీస్తు వారు ఇప్పుడు చెప్పండి, ప్రపంచములోని అందరి పాపములు ఆయన మీద మోపబడి ఆయన ఏమైనా చెప్పండి, పాపము చేసిన వారిలో పప్రథముడుగా నిలబడ్డాడు. అంటే ఏ పాపము లేని ప్రభువు మనందరి పాపముల నిమిత్తం ఏమైపోయి చెప్పండి, పాపిగా నిలబడ్డాడు. అందరి పాపములు ఆయన మీద మోపబడ్డప్పుడు పాపపు ముద్దగా నిలబడిన యేసు ప్రభుని తండ్రి అయిన దేవుడు కూడా ఏం చేసి చెప్పండి, విడిచిపెట్టేశాడు. అంటే మనలో పాపము కనబడితే, మనము పాపము చేస్తే, మనం పాపములో జీవిస్తే అప్పుడు కూడా దేవుడు మనలను విడిచిపెడతాడు. ఒకటి పరిశోధించడానికి విడిచిపెడతాడు. రెండవది ఎప్పుడు విడిచిపెడతాడు? పరిశుద్ధుడు అయిన నీవు, నీతిమంతుడు అయిన నీవు, క్రీస్తు రక్తము చేత కడగబడిన నీవు, నీతిగా జీవించవలసిన నీవు నీతిని తప్పి, పరిశుద్ధతను తప్పి అపవిత్రతలో చేయకలిపితే, అపవిత్రతలో జీవిస్తే, అపవిత్రమైన వాటిని మాట్లాడితే, అపవిత్రమైన వాటిని స్వీకరిస్తే, అపవిత్రమైన వాటిని భుజిస్తే, అపవిత్రమైన వాటిని తాగితే, అపవిత్రమైన పాత్రలో చేయి కలిపితే, అపవిత్రత పాపము నీలో ఎప్పుడు చేరుతుందో అప్పుడు దేవుడు నేను ఏం చేస్తాడు చెప్పండి, విడిచిపెడతాడు. యేసు ప్రభు అంతటి వాడిని విడిచిపెట్టాడు. ఆయన అంటాడు, తండ్రి నన్నెందుకు చేయి విడిచితివి? గమనించాలి, దేవుడు వాగ్దానం చేశాడు, నేను నిన్ను విడువను. ఎవరికి వాగ్దానం చేశాడు? తన ప్రజలైన వారికి, తన రక్తము చేత కడగబడిన వారికి, తన ప్రజలుగా తీర్చబడిన వారికి. అయితే తన ప్రజలైన వారిలో పాపము చేరితే, రక్షింపబడిన నీవు మరలా పాపములో చేయి కలిపితే అప్పుడు కూడా దేవుడు నిన్ను విడిచిపెడతాడు. గమనించాలి, దేవుడు విడిచిపెట్టడం అంటే మామూలుగా ఉండదు. మన విరోధైన శత్రువు ఎవరు చెప్పండి? ఎవరు శత్రువు? మన శత్రువు ఎవరు? మా అత్తగారండి అన్నట్టుగా చూస్తున్నారు మీరు. ఎవరు మన శత్రువు? ఎవరు చెప్పాలి? తానే సార్ మన శత్రువు ఎవరు? సాతాను. దేవునికి స్తోత్రం. సాతాను గడు అంటే ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుందా నీ పక్కన చేరిపోదామని కూర్చుంటాడంట.
దేవుడు ఎప్పుడైతే అలా చేయి విడిచిపెడతాడో వెంటనే వచ్చి ఆ సాతాను గడి చేయట్టుకుంటాడంట. ఫ్రెండ్ ఏం పర్లేదు, నేను ఉన్నాను, క్లోజ్ ఫ్రెండ్ని. అంత తొందరగా సాతాను గడి మన దగ్గర ప్రవేశిస్తాడు. కాబట్టి దేవుని ద్వారా విడిచిపెట్టబడకుండా ఉండాలంటే ఎప్పటికప్పుడు మనం ఎలా ఉన్నా చెప్పండి, పరిశుద్ధత కలిగి నీతి కలిగి జీవించాలి. దేవునికి స్తోత్రం చెబుదాం. ఆయన వాగ్దానం చేశాడు, నేను విడువను. మరి అయితే ఎందుకు విడిచిపెడతాడంట? నీలో పాపం ప్రవేశిస్తే, నీవు నీతిని తప్పితే, క్రమాన్ని తప్పితే, భక్తిని తప్పితే, విశ్వాసాన్ని తప్పితే, భక్తిహీనులతో పడిపోతే, భక్తిహీనులను దేవుడు అసహించుకుంటాడు. అపవిత్రమైన కార్యాలు చేసేవారిని దేవుడు అసహించుకుంటాడు. అప్పుడు దేవుడు విడిచిపెట్టేస్తాడు అంతే. ప్రభు పెట్టి జ్ఞాప చేస్తూ ఉన్నాను, దేవునిని విడిచిపెట్టకుండా ఉండాలి అంటే ఎప్పటికప్పుడు నిన్ను నీవు సరి చేసుకుని పరిశుద్ధపరచబడి నీ అవిధేయతలు దేవుని దగ్గర ఒప్పుకొని, నీ అతిక్రమాలు దేవుని దగ్గర ఒప్పుకొని, ప్రభువా నన్ను క్షమించు అని ప్రార్థన చేస్తూ ప్రభు కొరకు ఎప్పటికప్పుడు మనం నీతిమంతులుగా మనం సిద్ధపరచుకోవాలి. అలాగ సిద్ధపరచుకోగలిగితే ఆయన పరిశుద్ధులతో మనం పాలిభాగస్తులం అవుతే, ఆయన నీతిలో మనం పాలిభాగస్తులం అవుతే ఆయన ఎప్పుడు విడిచిపెట్టడు. దేవునికి స్తోత్రం చెబుదాం. ఆమేన్, హల్లెలూయా. నీతిమంతులు అంటండి ఎన్నడూ ఆకలి కొనరంట. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తన భక్తులను ఆయన ఎన్నటికి కాపాడబడతారంట. కనుక ఆయన వాగ్దానం చేశాడు, నేను నిన్ను విడువను ఎడబాయనని. ఈరోజు నిన్ను విడిచిపెట్టాడు అనుకుంటే ఒకటి నువ్వు పరిశుద్ధులైనా ఉండాలి, లేక నువ్వు పాపం చేసిన వ్యక్తివైనా ఉండాలి. ఒకవేళ ఈరోజు నీ పరిస్థితులు బట్టి దేవుడు మమ్మల్ని విడిచిపెట్టేశాడండి, దేవుడు మా ప్రార్థన ఆలకించట్లేదండి, లేక దేవుడు మా మీద కనికరం చూపట్లేదని అనుకుంటే రెండు కారణాలు. ఒకటి పరీక్షలోనే ఉండాలి నీవు, లేకపోతే నువ్వు పాపంలోనైనా ఉండాలి. ఈరోజు ఒక్కసారి నేను పరిశీలన చేసుకో. ఆయన వాగ్దానం చేశాడు, నిన్ను విడువను ఎడబాయనని. నిశ్చయముగా వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా ఒకవేళ అపవిత్రతలో ఉన్నావేమో సరిచేయబడదాం, ఒకవేళ పరీక్షలో ఉన్నావేమో విశ్వాసాన్ని కాపాడుకో, శ్రేష్టమైన బహుమానాన్ని నీవు ప్రతిఫలాన్ని పొందుతావు. అట్టి కృప పరిశుద్ధాత్ముడు మనందరికీ దయచేయును గాక. అందరం కూడా తలలు వంచి కండ్లు మూసుకుని, దేవా నన్ను వాగ్దానం చేశావు, నిన్ను విడువని ఎడబాయినని, ఆ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చండి ప్రభు అని అందరం కలిసి కండ్లు మూసుకుని మోకరించి, ప్లీజ్ ఎవ్వరు కూడా ఇటు అటు తిరగొద్దు. ప్రభు పాత్రలు ఎక్కివించి ప్రతి ఒక్కరూ కూడా